మన దేశ రాజకీయాలు ఎంత నీచంగా నికృష్టంగా తయారైనయో మన ఆంధ్ర అవని తెలంగాణ అవని మరి పక్క దేశాలు మూసుకునే పరిస్థితి తయారైనవి. వీళ్ళు ఓటు బ్యాంకింగ్ కోసం ఎవరినైనా పండుగ పెడతారు, అవసరమైతే ఇళ్లలో వాళ్ళు కూడా పండుగ పెడతారు, పక్కలేస్తారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అదేవిధంగా ఇప్పుడు మరి పక్కన తెలంగాణలో 250 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అది చూసి ఇక్కడ ఆంధ్రాలో మరి 400 కోట్లతో విగ్రహం పెట్టారు. మరి నిజంగా వీళ్ళ మీద ప్రేమతో పెట్టాము. మరి అంబేద్కర్ ఏం పొడిచారో దేశం మొత్తం తెలుసు. మరి నిజంగా మీకు అంబేద్కర్ గారు ప్రేమ ఉంటే మరి గాంధీ గారికి ఎందుకు పెట్టలేదు విగ్రహం 100 అడుగులది? మరి సుభాష్ చంద్రబోస్కి ఎందుకు పెట్టలేదు? భగత్ సింగ్కి ఎందుకు పెట్టలేదు? అల్లూరి సీతారామరాజుకి ఎందుకు పెట్టలేదు? అంటే వీళ్ళు ఏం పొడిచారో మీకు తెలియదా? అంటే వాళ్ళకి ఓటు బ్యాంకింగ్ లేదు, ఈ ఎస్సీలకి ఓటు బ్యాంకింగ్ ఉంది కాబట్టి అది ప్రేమగా మార్చి మీరు చెబుతారు. సరే మీకు ప్రేమ ఉంటే నిజంగా మీ ఓట్లు మాకొద్దు, ఇదిగో మేము 100 అడుగుల విగ్రహం 400 కోట్లతో పెడుతున్నాను, మీ డబ్బుతో పెట్టండి. మీరెవడే మా డబ్బులతో వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం? వాళ్ళకి తెలియదా? వాళ్ళ నాయకుల విగ్రహాలు వాళ్ళు పెట్టుకోవడానికి మీ నాయకుల పట్ల మీరు కూడా ఉంటారు, పూగునాని పడతారా? మీరెవడరు? ఎవడో మా డబ్బులు ఇంకా విగ్రహాలు పెడతానికి. థ్యాంక్ యూ. మాకు ఇలా అర్థమైంది, మీకేం అర్థమైంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు బాధ మంగళ.